నాకు మొదటి దగ్గర నుంచి నేర్చుకోవటం ఇష్టం. నేర్చుకోవటం అనేది యోగం, నేర్పటం అనేది భోగం. అయితే నేను ఎన్నో వైద్య విధానాలు యూనివర్సిటీ లెవెల్లో చదువుకుంటూ వచ్చాను. దాంట్లో జ్యోతిర్వైద్యము అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఎంఏ ఆస్ట్రాలజీ చదివిన తర్వాత పీజీ డిప్లొమా మెడికల్ ఆస్ట్రాలజీ తెలుగు యూనివర్సిటీలో చదివాను. ఓకే, ఇది చాలా మంచి సబ్జెక్ట్ అనిపించింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జ్యోతిష్యం అంటే నమ్మకం ఉండేది కాదు, అది వేరే విషయం. తర్వాత దీంట్లో చదివిన తర్వాత నాకు రోజుకి మేడం ఎలా రీసెర్చ్ ఒక యజ్ఞం చేస్తున్నారో ఓ ఋషో, ఆ విధంగానే నేను రీసెర్చ్ చేస్తున్నాను జ్యోతిష్యంలో. యాక్యురేట్గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇవి జరుగుతున్నాయా, వీళ్ళ మనస్తత్వాలు ఇలానే ఉంటున్నాయా అని జ్యోతిర్వైద్యంలో రోగాల్లో నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. చేస్తే వండర్ఫుల్గా నాకు అనిపిస్తుంది. మానసిక రోగాల్లో చాలా అద్భుతమైన రికగ్నైజేషన్ నాకు కనపడింది అనమాట. ఆ స్థలాలు చంద్రుడు, బుధుడు, శని, రాహుల యొక్క కొన్ని కలయికల మూలాన మానసిక వైకల్యం వస్తూ ఉంటుందన్నమాట. దాని మనస్సు అంటే రోగాలు అనేవి రెండు రకాలనేవి. ఒకటి శారీరకమైన మానసిక రోగము, మానసికమైన శారీరక రోగం. ఏది ఏమైనా రోగం ఎక్కడ పుడుతుంది అంటే మనసు నుంచే పుడుతుంది. యద్భావం తద్భవతి. మనం ఎలాంటి భావంతో భావన చేస్తామో అదే ఆలోచన చేస్తాము, ఆ ఆలోచనే ఫలితాన్ని ఇస్తుంది. అదే సంచిత కర్మ మన పూర్వీకుల నుంచి పొందుతాం. మనం అక్కడి నుంచే ప్రారంభ కర్మ. ఏ భావంతో మనం పనులు చేస్తామో అవే మనల్ని జీవితంలో మంచివైతే మంచి ఫలితాలని, అవే మన కర్మలు, మనం చేసే పనులు చెడ్డవైతే చెడ్డ ఫలితాన్ని వ్యాధి రూపంలో కానీ, కోల్పోవటంలో కానీ, సఖ్యత కోల్పోవటంలో కానీ మనం పొందుతాం. ఇవి అన్నీ కూడాను ఈ ప్లాట్ఫామ్ మొత్తం సంచిత ప్రారంభ ఆగామ కర్మల అన్నిటినీ కూడా మనము ఈ జన్మకుండల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. అది వేరే సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే ఒక సబ్జెక్టు. జ్యోతిర్వైద్యంలో రోగాన్ని ఈ జన్మకుండల ద్వారా ముందుగానే గమనించటం మూలాన మనము రోగం వచ్చిన తర్వాత వ్యాధి నిరోధం చేసుకునే కన్నా ముందే మన జాగ్రత్త పడటం మూలాన మన ఆ రోగ నివారణ చేసుకోవటమే కాకుండా ఈ సంచిత కర్మలే మన రోగ రూపంలో వస్తున్నాయి కారణం మూలాన సత్కర్మల ద్వారా మనం వాటిని నివారణ చేసుకోవచ్చు. ఆ సందర్భంలో నేను ఇంకో కోర్స్ బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీ కోర్స్ చేయటం జరిగింది మేడం గారి దగ్గర. అయితే నాకు జ్యోతిష్యంలో చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, ఇంత వేలకు వేల జపాలు, ధనం అంతా ఖర్చు అయిపోతుంది, చాలామంది యొక్క అభిప్రాయం ఉంది ఇక్కడ. ఆ టైపులో నేను రికగ్నైజ్ చేసిన తర్వాత ఈ రోగాలను ఎలా నయం చేయాలని మదన పడేదాన్ని. అయితే నేను న్యాచురోపతి డాక్టర్ అవటం వలన నా ఏలినాడు శని అంతా కూడా ప్రకృతి వైద్యంగా తీసుకెళ్తాను అనమాట. శని అంటే ఎవరు? మందగమనుడు. అంటే ఆయన చేసే పనులు నిదానంగా ఉంటాయి. ఆ శని కాలంలో మనకు ప్రతి పనులు మందంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. పోస్ట్ పోన్మెంట్ అవుతుంటాయి. అనుకున్న పనులు అనుకున్న అవపడటం వలన మన మానసిక వేదన కలుగుతుంది. ఈ మానసిక వేదన మూలనే మనకు రోగాలు వస్తాయి. అందుకని శని అంటే వాయుతత్వం ఉంది కాబట్టి ప్రాణాయామం చేయటం వలన మనసు తేలిక పడుతుంది. అంతేకాకుండా వికలత్వం కూడా వస్తుంది. అంటే పనులు కాకపోయినప్పుడు అవుతుంది, మానసిక ప్రశాంతత కోల్పోతాం. ఆయన జ్ఞానప్రియుడు, ఆయనకు ప్రియమైన వాడు శివుడు జ్ఞానప్రియుడు. కాబట్టి ఆ టైంలో ప్రాణాయామం చేసి మనం మెడిటేషన్ చేయటం వలన మనసులో ఉన్న వేదన కానివ్వండి, ఈ వేదన మన అనుకున్న పనులు జరగనప్పుడు మన నెగటివ్ థింక్లోకి వెళ్ళిపోతాం. ప్రతిదీ అనుమానిస్తాం, సందేహిస్తాం. ఈ సందేహాలు శరీరాన్ని ఎట్లా శుభ్రం చేసుకుంటున్నాము, ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నాము, మెడిటేషన్ ద్వారా మనసును శుభ్రం చేసుకోవచ్చు. అలా శుభ్రం చేసుకోవటం వల్ల మనసు ప్రశాంతత తెలుసుకొని స్థిమితం పడి ఈ లేటుగా జరుగుతున్న పనులు కూడా చక్కగా పాజిటివ్గా తీసుకోవచ్చు. లేటుగా ఉన్నప్పుడు ఈ రీసెర్చ్ వర్క్స్ చేసుకోవచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త జ్ఞానాన్ని పొందవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ మందంగా ఉండటం వలన, స్లో అవటం వలన మన ఫిజికల్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. కాబట్టి శని తైలప్రియుడు కాబట్టి నువ్వుల నూనె మన శరీరానికి అప్లై చేసుకొని ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందే ప్రతి శనివారం ముందే వేసుకొని శనిని జపం చేస్తూ ఆయన యొక్క కిరణాలు మనకు శక్తిని ఇవ్వాలని జపం చేసుకుంటూ అంటే చాంటింగ్ చేసుకుంటూ మనము నువ్వులతో తైలం అద్దం చేసుకొని
మనము ఈ స్నానం చేసి ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేసుకోవటం వలన మనకి ఏలినాడు శనితో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మనకు సహనం ఓర్పు వస్తుంది. ఈ సహనం ఓర్పు లేకపోవడం ఈ మందం మూలాన వచ్చేయటం వలన కుటుంబంలో అన్ని ఇబ్బందులు పడతాయి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, బయట పనులు కానప్పుడు ప్రొఫెషన్లో మొత్తం ఒత్తిడి వస్తాయి. ఈ ఒత్తిడిని మనం అవగాహన చేసుకుంటాం. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది అయినప్పుడు మేము చెప్తాను, అయినా నువ్వేం కంగారు పడుకు, నీవి ఈ పనికి జరగపోవటానికి మీ పూర్వజన్మ కర్మలో ఉన్న ఇవేవి సత్ఫలితం అంటే ఆ గ్రహాలు నీచిలో ఉన్నప్పుడు కొన్ని స్లో ప్రాసెస్ కొన్ని బాధలు మనం అనుభవించాల్సి వస్తుంది. సో ఎవరు ఏం చేసినా కూడా నీ కర్మ ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఎవరిని నువ్వు నెగిటివ్గా ఆలోచించొద్దు అని కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ విధంగా చేయటం ద్వారా మా ఏలినాడు శని ద్వారా వచ్చే రోగాలు కానివ్వండి, మానసిక వ్యాధులు కానివ్వండి కూడా తగ్గుతాయి. ఎందుకంటే వీళ్ళకి అవగాహన కలుగుతుంది, ఒక ఆలోచన తెలుస్తుంది, ఎందుకు జరుగుతుందో తెలుస్తుంది. అంటే మన గ్రహచారం మూలనే జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బ్రేకేజీలు వస్తున్నాయి. అనారోగ్యం కావాలండి, సామరస్యత లేకపోవటం కావండి, ధనం కోల్పోవటం కానీ, ఈ మూడు మళ్ళీ మనిషి అతలాకుతలం అయిపోతాడు. ఈ జ్యోతిష్యం ద్వారా, వైద్య జ్యోతిష్యం ద్వారా ముందు ఈ రోగం ఎందుకు వచ్చింది అనేది గ్రహస్థితి మూలాన, అంతర్దశల మూలాన మేము తెలుసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం మూలాన మనసు స్థిమితపడుతుంది. ఎందుకంటే మనసే అన్నిటికీ మూల కారణం. మనసు ఎప్పుడైతే మంచిగా ప్రశాంతంగా ఉంటుందో అదే ఆనందం. ఆనందమే సచ్చిత్ ఆనందమై భగవంతుడి యొక్క స్థితి అన్నమాట.